భజ గోవిందం. ఆది శంకరాచార్యకృత మోహముద్గరము ద్వాదశ మంజరికా స్తోత్రం. ఈ 12 శ్లోకాలకు అర్థం మరియు భావాన్ని వివరిస్తున్న శ్రీమాన్ రేజేటి రామారావు గారు. సభాయే నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించి లోకానికి మహోపకారం చేసినట్టు మహా సిద్ధపురుషుడు. ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. అంటే జ్ఞానం పంచడం కోసమే ఆయన అవతరించిన అవతారం. అటువంటి మహానుభావుడు అత్యంత అద్భుతమైనటువంటి ఎన్నెన్నో గ్రంథాలు మనకి అందించడం జరిగింది. అతి సూక్ష్మంగా అందుబాటులో ఉండడానికి అనుగుణ్యంగా ఉండేట్టుగా ఆయన కాశీ పురవీధుల్లో వెళుతూ ఒక వ్యాకరణ పండితుడు డుక్కున్ కరణే అంటూ ఇంచుమించు 75-80 ఏళ్ల వృద్ధుడు అలా అంటూ ఉంటే ఈయనకి బాధ అనిపించింది. ఈ వయసులో ఇంకా ఈయనకి వ్యాకరణం ఎందుకు అనుకున్నారేమో. వెనకాల శిష్య పరంపర ఉండనే ఉంది. అందరితో పాటు మరి ఆయన వెళుతూ అక్కడ ఒకసారి ఆగి ఆ వ్యాకరణం ఎవరైతే వల్లి వేస్తున్నారో ఆయనతో అంటాడు, ఇది ఈ సమయంలో నువ్వు ఈ విధంగా చేయడం పద్ధతి కాదే అన్నదాన్ని ఆయన శ్లోక రూపంలో చెప్పారు. భజగోవింద శ్లోకాలు ఆ విధంగా మనకి ద్వాదశ మంజరికా స్తోత్రం అని చెప్పి ఆయన రచించిన 12 శ్లోకాలని ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు. ఆ తర్వాత వారి శిష్యులు కూడా 14 మంది చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. దాన్ని 14 మంది 14 శ్లోకాలు చెప్పారు. ఆ తర్వాత అనుబంధ శ్లోకాలుగా మరికొన్ని చెప్పారు. ఆ విధంగా ఆది శంకరాచార్యుల వారు వారికి నమస్కారం చేస్తూ, ఆర్యాంబ శివగురువులు వారి మాతాపితరులు వారికి కూడా నమస్కారం చేస్తూ, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ చెప్పారు. మూఢమతే అంటే అజ్ఞానంతో కూడినటువంటి ఓ బ్రాహ్మణ. ఇక్కడ మూఢమతే అంటే బ్రాహ్మణునికి దానిలో అర్థం లేకపోయినా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ వృద్ధ బ్రాహ్మణుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అంటే అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఓ బ్రాహ్మణుడా, గోవిందం అంటే గోవిందుని భజ సేవింపము, కాలే అంటే మరణకాలము, సన్నిహితే సమీపమునకు, సంప్రాప్తే వచ్చినప్పుడు, డుక్కుకరణే అంటే ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా డుక్కుకరణే అంటే వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నిన్ను నహి నహి రక్షణ డుక్కుకరణే నిన్ను రక్షింపజాలవు అని చెప్పారు. అంటే ఓ మందమతి, గోవిందునే భజించు, ఇంకా నీవు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఇప్పుడు డుక్కుకరణే చేసి ఏమిటి సాధిద్దాం అనుకుంటున్నావు అంటే ఆ బ్రాహ్మణుడు, లేదు నేను ఇంకా కొంచెం ఏవైనా ఒక ఆస్థానానికి వెళ్ళే పెద్దవాళ్ళ దగ్గర దీని నుంచి కొంత ధనాన్ని సంపాదించి నా కుటుంబ పోషణకు పనికొస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఈ సమయంలో ఇంకా నీ కుటుంబ పోషణ ఎందుకయ్యా, నీ పిల్లలు అందుకొచ్చారు కదా, పిల్లలు ఎంతమంది అన్నారు, 4 పిల్లలు అన్నారు. అయితే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా నీ తాపత్రయం ఎందుకు, నువ్వేం ఈ వయసులో అంత బాధపడాల్సిన ఆవశ్యకత లేదు, అలా చేయడం కూడా తప్పు. నువ్వు ఈ సమయంలో రామకృష్ణ అనుకుంటూ ఆ గోవిందుని భజించడం చాలా ఉత్తమం అని చెప్పి భజ గోవిందం అని చెప్పి, ఓ మూఢమతే అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి ఓ బ్రాహ్మణ ఉత్తముడా, ఈ కాలం
గడిచిపోతూ ఉంది. మనకి తెలియకుండానే రోజులు గడిచిపోతూ ముందుకు సాగిపోతూ ఉన్నాయి. మనకి తెలియకుండానే ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంది. రోజులు గడుస్తున్నాయంటే మృత్యువుకు సమీపం అయిపోతున్నట్టు లెక్క. అందులో నీకు ఇప్పుడే చాలా వయసు అయిపోయింది కాబట్టి ఈ సమయంలో నీవు భగవంతుని సేవించు అని మరీ చెప్పడం చెప్తూ ఆయన ఇక్కడ ద్వాదశ మంజరికా స్తోత్రం 12 శ్లోకాలు చెప్పారు స్వామి. ఆ 12 శ్లోకాల్లో కూడా కేవలంగా వైరాగ్య సూచనే కాకుండా భక్తి మార్గాన్ని కూడా ప్రబోధించి మనం ఏ విధంగా చేయాలి ఇదంతా కూడా కేవలంగా ఆ బ్రాహ్మణ్ణి ఉద్దేశించి మన కోసం చెప్పిన మాటలు. అంచేత ఆ భజగోవింద శ్లోకాల గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. మూఢజహీహి ధనాగమ తృష్ణాం మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢ, ఓ మూఢుడా, ధనమును ఆగమ సంపాదించడందు తృష్ణాం కోరికను జహీహి విడిచిపెట్టుము అని చెప్పారు. మనసి చిత్తమునందు వితృష్ణాం ఆశ అన్నది లేకుండా సద్బుద్ధిం మంచి తలంపును కురు చేయము అని చెప్తున్నాడు. అంటే ఓ మూఢమానవుడా, పురాకృతమైనటువంటి సుకృతం చేత నీవు చేయు వృత్తి ఉద్యోగముల వలన ఏదైతే సంపాదించావో ఆ సంపాదించిన ధనంతోనే నీ హృదయంలో నువ్వు ఆనందాన్ని బదిలిపరుచుకో. అంతఃకరణ శుద్ధి ద్వారా సద్బుద్ధిని పెంపొందించుకో. దురాశలకు దురాలోచనలకు దూరంగా ఉండు అని చెప్పడం జరిగింది. ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి. నారీ స్తన భరనాభి దేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నారి స్త్రీ యొక్క స్తనభర మరణంతో ఉన్న తొలుగుతును నాభి దేశం బొడ్డు ప్రాంతం దృష్ట్వా చూసి మోహావేశం మాయనే మైకమును మాగాహ పొందకము అంటే ఏతత్ అదంతయు కూడా మాంసము బస కొవ్వు ఆది మొదలైన వాటి యొక్క వికార రూపమైన దానిగా నీవు మనస్సులో నీ చిత్తమునందు వారం వారం తడవకు విచింతయ చక్కగా యోచించి చూడము. అంటే ఏమిటి చెప్పాడు? ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరం మీద అమితమైన అపేక్ష పెట్టుకోకుండా ఇది శాశ్వతం కాదు, దీని నుంచి మనం విడుదలకు తప్పదు అన్నది ఆలోచిస్తూ భగవంతుని దృష్టి పెడుతూ ముందుకు సాగాలి. ఇది భగవంతుడు నిర్మించినటువంటి ఈ శరీరాన్ని ఇచ్చినందుకు దీన్ని సార్థక చేసుకోవాలంటే భగవాన్ నామస్మరణ తప్పకుండా చేయాలి. నీవు ఏ పని చేస్తున్నా ఇది ఎందుకు ఎలాగూ పుట్టాం కాబట్టి కొంత అనుభవించవలసి ఉంటుంది. పాపము పుణ్యము రెండూ చేస్తే కానీ మానవ జన్మకు వచ్చామంటే రెండూ చేసే ఉంటాం. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగడానికి కష్టము సుఖము రెండూ ఉంటాయి. కాబట్టి వాటిని ఆ విధంగా ఓర్చుకుంటూ భగవన్ నామస్మరణ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాటి నుంచి వచ్చేటి ఆ ఏవైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడే రక్షిస్తాడు. దాని గురించే భగవద్గీతలో కూడా అనన్యా చింతయంతోమాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామిహం అని కూడా చెప్పడం జరిగింది. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను, ఎవరైతే నన్ను భజిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవద్గీతలో హామీ ఇచ్చారు కృష్ణ భగవానుడు. ఆ విధంగా ఇక్కడ భజగోవింద శ్లోకాలు కూడా ఆ విధంగా భజగోవిందని చెప్పండి, గోవిందుని భజించండి అని చెప్పడం జరిగింది. అదే నళినీ తళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విధివ్యాజభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక ప్రతి పదార్థం అక్కర్లేదు. ఇక్కడ తామరాకు మీద నిలిచినటువంటి జలబిందు ఎలా అయితే చంచలంగా కిందకి జారిపోతూ ఉంటుందో జీవితం కూడా అనేక ఒడిదుడుకులతో కూడి ఉంది. శారీరక వ్యాధులు, మానసిక వ్యధలు, అహంకార మమకారములు, స్నేహమోహములు మానవ జీవితాన్ని దుఃఖమయం చేసి దుర్భరం చేస్తాయి. ఎవరైతే మానవుడు భక్తి శ్రద్ధలతో ఇదంతా కూడా భగవంతుడు ఆడిస్తుండే లీలా నాటకం అన్నది గ్రహించి ముందుకు సాగిపోతూ ఉండాలి తప్ప
ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఈ జన్మలో ఏదైతే మిగిలిపోయిన పాపం ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆయుధాన్ని మనం మధ్యలో కోరి మనకి, ఎందుకంటే భగవంతుడు తత్తిమ జీవరాశులకి 84 లక్షల జీవరాశుల్లో ఒక మానవుడికి మాత్రమే బుద్ధి అనేది, వివేకం అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ వివేకంతో ఆలోచించి వాడు మంచైనా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. ఆ విధంగా వాడు ఒకవేళ పొరపాటున ఈ బాధలను తట్టుకోలేక ఆత్మహత్యకు పూనుకుంటే అది భగవంతుడికి అపచారం, భగవద్ అపచారం అవుతుంది. భగవంతుడు మనకు సృష్టించాడు, ఏదైతే అనిపించాలో అది అనిపింప చేయాలి అని అనుకుంటున్నాడు. అనిపించడానికి మనం దానికి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది. అంచేత ఆ పాపం వల్ల కూడా వచ్చే జన్మలో మరింత నరకాన్ని అనిపించే ప్రమాదం ఉంది అని పెద్దల వాచ. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆత్మహత్యకు పోకుండా మాకు ధైర్యాన్ని, ఒక కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో ధైర్యాన్ని ఇవ్వాలి. అందుకే మనకి భారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మని మేనత్ అవుతుంది కుంతీదేవి ఏంటి కావాలంతా నీకంటే, నాకు అప్పుడప్పుడు కష్టాలను కూడా, ఈ కష్టాలనే ఇస్తుండు, అదేమిటి అలా కోరుతున్నావు అంటే, కష్టాల్లో అయితేనే నువ్వు జ్ఞాపకం వస్తావు. కేవలంగా సుఖంగా ఉండి పంచభక్ష పరిమాణాలు తింటూ హస్తువులుగా తల్పం మీద ఉన్న వాళ్ళకి మరి ఇంకా దేవుడు జ్ఞాపకానికి రాకపోవచ్చు, దేవుడి మీద భక్తి కుదరదు. కానీ అందుచేత నాకు అప్పుడప్పుడు కష్టాలను కూడా ఇస్తుంది, ఆ కష్టాలను భరించే శక్తి కూడా నువ్వే ఇవ్వాలి అని చెప్పి కోరుకుంది. ఆ విధంగా వైరాగ్య భావాన్ని పెంపొందించుకొని కేవలంగా బ్రహ్మ విష్ణులు ఉండే లోకాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ లోకాలను కూడా ఆశించకుండా కేవలంగా భగవంతుడా మళ్ళీ జన్మకి రాకుండా జన్మ రాహిత్యం కావాలి అని చెప్పి కోరుకోవాలి. అదే ఇంకా చెప్తాడు మరో శ్లోకంలో, ఏవద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తకః. ఇక్కడ ఏవద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జగ్ఘరదేహే వార్తాంగోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మానవుడా, నీవు ధనాన్ని సంపాదిస్తూ భార్యాపుత్రాది పరివారం అంతా సంతోషించే రీతిలో పోషిస్తూ వారి కోరికలన్నీ తీరుస్తూ ఉన్నంత వరకే నీ గృహంలో గౌరవం ఉంటుంది. కాలక్రమం చేత వృద్ధాప్యం వచ్చి ముసలితనం మీద పడినప్పుడు, రాబడి తగ్గిపోయినప్పుడు, ఆరోగ్యం అస్తవ్యస్తమై శరీరం రోగగ్రస్తమైనప్పుడు ఆ సమయంలో నీకు మేలు తలంచి పలుకరించేవారు కూడా ఉండరు, అందరూ తప్పుకొని పోతారు. అంతవరకు ఉండే బంధువులు కూడా దగ్గరికి రారు. అంటే సరోవరంలో బురద నీటిలో బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముదుసలి అడవి ఏనుగు దిగిపోతే దాని నుంచి ఎలాగైతే బయటికి రాలేకుండా ఉందో, సంసార సాగరంలో చిక్కున్నటువంటి ఈ జీవి దిక్కు తెలియక ఉక్కిరి బిక్కిరే పరితపిస్తూ ఉంటాడు అని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా భగవంతుని యందు ఎవరికైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది, ఒక దివ్యశక్తి అంటూ నడిపిస్తూ ఉంది, దానివల్లే మొత్తం అంతా కూడా ఇన్ని కేవలంగా మనకు కనిపిస్తుండే భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు, మిగతా ఊర్ధ్వలోకాలు 7 లోకాలు భూమితో కలిపి, అలాగే అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు, ఈ లోకాలన్నీ కూడా ఏవి కూడా అన్నిట్లో కూడా దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది. రెండిట్లో కేవలంగా సుఖవంతమైన లోకాలు ఏవి లేవని చెప్తున్నారు. అలాగే మానవ జీవితంలో ఏమిటి అంటే మనకి ఏ విధంగా ఉంటే ఏమిటి జరుగుతుందా అన్నది కూడా తత్వబోధ చేస్తూ ఈయన ఆదిశంకరాచార్యులు కేవలం భక్తి మార్గమే కాకుండా వైరాగ్య సూచనలు కూడా ఇస్తున్నారు. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే అన్నారు. అంటే ఈ శరీరంలో ప్రాణం నిలిచి ఉన్నంత వరకేనయ్యా లోక వ్యవహారానికి కారణం అవుతున్నది. ప్రాణంగాని వదిలినట్టయితే, శరీరం మృతమైపోయి ఉంటే, ఎప్పుడైతే పడిపోయిందో శరీరంలో ప్రాణం లేదో, ఆ దగ్గరికి రావడానికి బంధువులే కాదు భార్య కూడా దగ్గరికి రావడానికి కొంతసేపు అయిన తర్వాత భార్య కూడా దగ్గరికి రావడానికి భయపడుతుంది. దూరం నుండే చూసి తమ దారిని తాను వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి
చిరకాలం సహచర్యం చేస్తుంటే అతి దగ్గరగా తిరుగుతూ ఉండే భార్య భయంతో దగ్గరికి రాలేకపోతుందంటే కేవలంగా ఉన్నంత వరకు ఈ చైతన్యం ఉన్నంత వరకే తప్ప ఆ తర్వాత చేసేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ జీవం ఉన్నప్పుడే లోపల ఏదైతే అంతర్గతంగా నివార సుఖవత్తుని పీతాభాస తణుపాత శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అంటారు. ఆ విధంగా ఉండేది ఏదైతే ఆత్మ ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉందో ఆ జీవాత్మ లోపల ఆ చైతన్యం ఉన్నంత వరకే మనకి సద్గతి ఇక్కడ కనిపిస్తున్నది ఈ వ్యవహారాలతో సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఆ లోపల ఉండే ఆత్మ సాధారణంగా మన డొక్కా సీతమ్మ గారి గురించి మనం వింటాం. ఆవిడ చనిపోయినప్పుడు ఆ జ్యోతి మీదకి వెళ్ళిపోవడం అంటే ఆవిడలో ఉండే చైతన్యం ఏదైతే ఉందో ఆ రూపం ఒక జ్యోతిలాగా మీదకి వెళ్ళిపోవడం చాలామంది చూశారు. అది ఇటీవల జరిగిన సంఘటన కాబట్టి ఈ కాలంలో కొంతమంది ఆ వృద్ధులు వాళ్ళు చెప్పడం మేము చూసామని చెప్పడం నిర్ధారించారు. అలాగే రమణ మహర్షి వారు కూడా దేహాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఆ జ్యోతి అరుణాచలంలో చుట్టూరు తిరుగుతూ అరుణాచలంలో ఐక్యమైపోయింది, అరుణాచలేశ్వరంలో ఐక్యమైపోయినట్టు కూడా పెద్దలు చెబుతున్నారు. కాబట్టి మనం భగవంతుడు అనేవాడు ఉన్నాడు పరిపూర్ణ విశ్వాసంతో. అదే మనకి రామకృష్ణ పరమహంస విషయంలో కూడా ఆయన కేవలంగా భగవతితో మాట్లాడినట్టు, దేవితో శక్తితో మాట్లాడినట్టు మనకు అనేక రకాలుగా ఉదాహరణలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఆయన దీవెన వల్లే శిష్యులు ఎంతమందో తరించారు. అందులో ప్రధానమైన శిష్యుడిగా ఉన్నటువంటి వివేకానందుడు అమెరికా వెళ్ళి మన యొక్క ప్రగతి, మన యొక్క సంస్కృతి, మన యొక్క విశేషాలు సాహిత్య తాలూకా అంటే గొప్పతనం చెప్పడమే కాకుండా మన సంస్కృతి తాలూకా విశేషం, భగవద్భక్తి యొక్క విశేషం కూడా అక్కడ చెప్పడం జరిగింది. మరో శ్లోకంలో ఈ విధంగా అంటున్నారు ఆయన, అర్థం అనర్థం భవయ నిత్యం నాస్తి తతఃసుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతి సర్వైత్రేష వీతారీతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. మూడవది అంటే విత్తము సమస్త విపత్తులకు మూలము అంటున్నారు ఆయన. ధనాన్ని ఎక్కువగా సంపాదిద్దాము అనే అపేక్షతో ఉండి ధనాన్ని ఎక్కువగా సంపాదించిన వాళ్ళకి కూడా సుఖం లేదు అని చెప్తున్నారు. సంపదలు కలవారికి ఎల్లప్పుడూ ఆపదలు కూడా అనుసరించే ఉంటాయి అని చెప్తున్నారు. తమ కన్నబిడ్డల నుండి కూడా కీడు శంకించుతూ మనం చూస్తున్నాం. ఆస్తి కోసం తండ్రిని చంపిన వాళ్ళు, తల్లిని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా తమ కన్నబిడ్డల నుండి కూడా కీడు శంకించు నిరంతరం ధనవంతులు భయపడుతూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు. ఈ భయావహమైనటువంటి ఈ నీతి సర్వదేశ కాలములందు కూడా మారకుండా ఏకరీతిగా ఉంది అని చెప్తున్నారు. దీనికి మనకు దృష్టాంతంగా భారతంలో చాలా వరకు కథలు ఉన్నాయి. ఒక తల్లి కొడుకు ఒక ఇంట్లో ఉంటారు. ఆ కొడుకు ఆమెకి ఇద్దరు కూతుళ్ళు, ఆ ఇద్దరు కూతుళ్ళకి ఈ ధనాన్ని ఇస్తూ ఉంది ఆవిడ. ఈ సంపాదిస్తున్న ఈ అబ్బాయి ఏదైతే 25-30 సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు. ఈ పెళ్లి కాని పిల్లవాడికి ఇంకా పెళ్లి చేయాలి అనే ఒక అపేక్ష ఉన్నప్పటికీ కూడా సరైన సంబంధం ఏదో రాలేదని తర్వాత తన పిల్లలకి తగ్గిపోతుంది చెప్పి ఆ ఇద్దరు ఆడపిల్లలకి కూడా ఆమె ఆస్తి అంతా ఇచ్చేస్తూ ఉంది. చాలా వరకు పాపం కష్టపడి సంపాదిస్తున్నాడు, ఇంకా పెళ్లి లేదు, 30 సంవత్సరాల నుంచి మించి వచ్చేసాయి. ఈ సమయంలో ఏమిటి చేయడం, ఎలాగా, ఇది ఏంటి అమ్మ మొత్తం అంతా ఆస్తి అంతా అక్కలకి ఇచ్చేస్తున్నది, నా సంగతి ఏమిటి, నా సంగతి పట్టించుకోవడం లేదు, అక్క చెల్లి ఇద్దరికి ఇచ్చేస్తున్నారు. ఈయన కొంచెం బాధపడి వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవ అంతకంతకి ముదిరిపోయింది, చాలా ఎక్కువైంది. అంటే నువ్వు అక్కకి చెల్లికి ఇచ్చేస్తున్నావు, మరి నా సంగతి ఏమిటి, రేపు నాకు పెళ్ళి అయితే నాకేమిటి మిగలకుండా మొత్తం అంతా కూడా ఇంకా ఇది కూడా రాసిమ్మంటున్నావు, నన్ను సంతకం పెట్టమంటున్నావు, ఇదేంటిది అని చెప్పి ఒకనాడు గొడవ పడి ఆఖరికి పాపం మరి ఎంతగా మనస్సు ఇదైపోయి విసిగిపోయాడో తల్లిని చంపేద్దాం అనుకున్నాడు. ఇవాళ ఎలాగైనా తల్లిని చంపేద్దాం అనుకున్నాడు. ఈ సంగతి ఇక్కడ ఇలా వీడి మనసులో ఇలాగా ఉంటే ఆవిడకి కూడా వీడితో ఇలా రోజు గొడవ పడే కంటే మరి ఇంక వీడిని చంపేస్తే మంచిది, ఎలాగో ఆడపిల్లలకి తతిమ ఆస్తి ఇచ్చివచ్చు అని ఆవిడ అనుకొని ఏం చేసిందంటే ఆయన పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి దున్నుకోవడానికి వెళ్ళినప్పుడు ఈవిడ ఆహారం పట్టుకెళ్ళడం అలవాటు. ఈ ఆహారంలో విషం కలిపేసి ఆవిడ పట్టుకెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేకుండా చూశాడు, ఎవరు లేరు, ఇదే సమయం బాగుంది అనుకుని ఆ నాగలి కరువు తిరగేసి గట్టిగా తల మీద కొట్టేశాడు తల్లికి. తల్లి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత సరే అక్కడ ఏదో గోవి తీశాడు, ఏదో చేశాడు, గొప్ప పూజ చేశాడు. ఈలోగా స్నానం చేశాడు.
ఆకలేస్తుంది, లేదా అన్నం తినేద్దాం అని చెప్పి గబగబగా అన్నం తిన్నాడు. అక్కడ ఆవిడే చచ్చిపోయింది, ఇక్కడ వీడు చచ్చిపోయాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. చేత కేవలంగా ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. ఈ ధనం వల్ల అనేక విపత్తులు, తండ్రికి కొడుకు కాదు, కొడుకు తండ్రి కాదు, తల్లికి కొడుక్కి కూడా భేదం రావచ్చు, తండ్రికి కొడుక్కి భేదం రావచ్చు. చేత ధనం మీద వ్యామోహం వద్దు అని చెప్పి ఆది శంకరాచార్యులు చెప్తున్నారు. అలాగే అర్థానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానంత రక్షణే, రక్షితానాం వ్యయే దుఃఖం, ధనం దుఃఖభాజనం అని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. అంటే ధనాన్ని సంపాదించడం యందు, రక్షించడం యందు, ఖర్చు చేసే సమయంలో కూడా దుఃఖమే కలుగుతుంది. కాబట్టి ఆ ధనం మీద భ్రాంతి వద్దు అని చెప్తున్నారు. అలాగే మరో శ్లోకంలో బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. అంటే బాల్యంలో అందరికి కూడా క్రీడా చాపల్యం ఉంటుంది, ఆట యందు ఆసక్తి ఉంటుంది. ఎవరిలో ఉండే స్త్రీ పురుషులకి విషయభోగం మీద లౌల్యం ఉంటుంది. ఆ విషయభోగాలను అనిపిద్దాం అనే దాంట్లో భగవంతుని దూరం చేసుకుంటారు. ఇక బాగా వయసు అయిపోయిన తర్వాత ఈ యవనంలో ఉన్నప్పుడు భగవత్ సంకల్పం వల్ల, భగవంతుని దయ వల్ల ఎవరికైతే పూర్వజన్మ వాసనా బలం వల్ల ఏదో కొన్ని కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నవారు ఉంటారు. అది కొంతవరకు రక్షిస్తుంది. కానీ సంపూర్ణంగా ఈ లౌల్యంతో భగవంతుడినే దూరం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల ఏంటవుతుందంటే, అదే ఇప్పటి నుంచి గాబరా, ఇంకా వయసు అంతా ఉంది కదా, తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ఏదో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాడు ఆ ఉద్యోగస్తుడు. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాడు ఏం చేస్తాడు, అప్పటికి ఏంటవుతుంది, కాళ్ళకు బంధాలలాగా చుట్టుకుంటాయి, చేయవలసిన పనులు కొన్ని ఉండిపోతాయి. ఇంకా కొంతమంది పిల్లలు ఎవరైనా ఉండి పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఆ చింతతో ఉంటాడు. ఇంకా ధనం కావాల్సినంత రావడం లేదనుకుంటాడు. ఆదరం గౌరవం కూడా కొంత తగ్గిపోయినట్టుగా, ఎవరు తన మాటకి విలువ ఇవ్వడం లేదు చెప్పనుకుంటాడు. ఈ విధంగా చింతాక్రాంతుడే ఈ కాలం గడుపుతూ ఉంటాడు. కొందరు వ్యాధి పీడితులై అనేక మందులు తింటూ ఆ విధంగా కాలక్షేపం చేస్తారు తప్ప, అప్పుడు కూడా అదే మనకి దూర్జటి పద్యంలో కూడా చెప్తాడు కదా, అంతా మిథ్య తలంచి చూసిన నరుండట్లో టెరింగిన సదా కాంతల్ పుత్రులను అర్థము తనువు నిక్కంబంచు మోహాన్నవ భ్రాంతించింది చెరించి కానీ పరమార్థంపై నీ ఎందుత ఆ చింతాకంత ఈ చింత నిలబడు కదా ఈ కాళహస్తీశ్వర అంటాడు. అలాగా మాయాశక్తి ఏ దశలో కూడా మానవుని యొక్క మనస్సును సంసార సాగరంలో ఇంకా ఇంకా లోపలికి లాక్కుపోతూ ఉంది. దాని నుంచి బయటపడమని చెప్పి ఆ పరతత్వాన్ని చెప్తున్నారు ఆయన. ఈ పరతత్వ సాధనం, దర్శనానికి సాధనం ఏంటి, మానవ శరీరమును సుఖభోగములకు, ఐహిక విషయ చింతలకు మాత్రమే పరిమితం చేయకుండా బుద్ధిమంతులైన వారు సద్గురువుల యొక్క శరణమును ఆశ్రయించి జ్ఞానోపదేశాన్ని పొంది పరతత్వాన్ని తెలుసుకొని జన్మాన్ని సార్థకం చేసుకోవాలి అని చెప్పి జగద్గురువుల యొక్క ఆశయం. తర్వాత కాతే కాంతాకస్తే పుత్రః, కాతే కాంతాకస్తే పుత్రః, సంసారోయమతీవ విచిత్రః, కస్యత్వం వా కుతాయాతః, తత్వం చింతయ తదిహ భ్రాతః. ఓ సోదరుడా, నీవు భార్యగా సంబోధించున్న జవరాల యొక్క పూర్వకథ ఏమైనా నీ స్మృతిపథంలో ఉందా? ఆమె ఎవరు, పూర్వం ఎక్కడ ఉంది, నీ ఎక్కడ ఉన్నావు, నీవు ఎలా వచ్చావు, ఏ ప్రయోజనం కొరకు వచ్చింది, మరలా ఎక్కడికి వెళుతుంది, అట్లే నీకు ప్రేమపాత్రుడైనటువంటి పుత్రుని వివరాలు ఏమైనా నీకు తెలిసినా, పోనీ నిన్ను గురించైనా నువ్వు బాగా ఆలోచించి తెలుసుకుంటున్నావా? నిన్ను గురించి తెలియదు, నీ పరివారం గురించి తెలియదు, ఎంత ఆలోచించిన నువ్వు కొంచెం కూడా స్ఫురించట్లేదు కదా. ఈ సంసారం యొక్క చరిత్ర చాలా చాలా విచిత్రమైనది. తనను గురించి కానీ సంసారమును కూర్చి కానీ కొంచెము కూడా తెలియనియకుండా అతి చాకచక్యంతో ఈ సంసార చక్రాన్ని ప్రవర్తింపచేయచ్చు తిప్పుతూ ఉండేటి ఆ పరమాత్మ కూడా అత్యంత ఆశ్చర్యకరమైన మహిమ గలవాడు కదా. ఈ సంసార చక్ర భ్రమణమునకు మూలాధారమైనది, మూల కారణమైనది పరతత్వమును తెలుసుకుంటే జ్ఞానం యొక్క పరాకాష్ఠ. గుహానిహితమై మహామహితమైన పరతత్వాన్ని గ్రహిస్తే అత్యంత విస్మయకరమైన సృష్టి రహస్యం తెలిసిపోతుంది. ఈ పరతత్వ విజ్ఞానమే సర్వవిద్యా ప్రధానమని, దీనిని తెలుసుకున్న వారు వేరే ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదని శృతి శిరస్సులకు ఉపనిషత్తులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరో శ్లోకంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే విమోహత్వం,
నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కూడా ఆది శంకరాచార్య వారు 9వ శ్లోకంలో చెప్పారు. ఎప్పుడైతే సత్సాంగత్యం జరుగుతుందో దుర్జన విముఖమైన మనస్సు నుండి దుర్వాసనలన్నీ కూడా తొలగి దూరంగా పోతాయి. దుర్వాసనాహీనమైనటువంటి మనస్సు నుండి నేనే కర్తను, నేనే భోక్త అనే మోహం నిర్మూలింపబడుతుంది. ఎప్పుడైతే నేను, నాది అని ఆ రెండు అహంకారం, మమకారం రెండు కూడా ఎప్పుడైతే తుడిచిపెట్టుకుపోతాయో అప్పుడు జీవన్ముక్తులు అవుతాడు. మోహరహితమైనటువంటి హృదయంలో ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. నిర్మల జ్ఞానావిష్కారంతో సర్వ సమస్యలు కూడా పరిష్కారమై ఆత్మసాక్షాత్కారం లభించి సాధకుడు జీవన్ముక్తుడవుతాడు. బ్రహ్మతత్వాన్ని గ్రహించడానికి సద్గురువును ఆశ్రయించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అలాగే తర్వాత శ్లోకంలో వైశిగతేక కామవికార శుష్కే నీరే కాసార క్షీణే విత్తే పరివారో జ్ఞాతే తత్వే సంసార. ఓ మానవుడా, వయస్సు ఎక్కువగా ఉన్న ముసలివారికి కామప్రకోపం ఎక్కడుంటుంది? నీరు అంతా ఆవిరి అయి ఒక చుక్కు కూడా లేనప్పుడు సరోవరం ఎక్కడ కనిపిస్తుంది? ఒక కాసు కూడా లేకుండా ధనమంతా తరిగిపోయిన పిమ్మట బంధుమిత్ర జనం ఎందుకు వస్తారు, ఎందుకుంటారు? అట్లే తత్వజ్ఞానం ఎప్పుడైతే ఉదయం అవుతుందో, తత్వజ్ఞానోదయం అయితే సంసారం కూడా మాయమైపోతుంది. ఈ సంసారం యొక్క ఉనికి అజ్ఞానంలోనే ఉంది. ఈ మళ్ళు మాయ యొక్క ఒడిలోనే ఉన్నాయి. అజ్ఞానావరణం నుండే సంసారం ఆవిర్భవిస్తుంది. ఈ సంసార బంధాలన్నీ కూడా మాయకు నామాంతరమైన అజ్ఞానంతో సంబంధమై ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి అని ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానము గల మహాత్ములు బాహ్య విషయములను స్మరింపక బ్రహ్మానందమున లీనమై ఉంటారు. ఆ విధంగా నాలోనే పరమాత్మ ఉన్నాడు. ఎదుటి వ్యక్తిలో, ప్రతి జీవరాశిలో కూడా, ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి దృష్టిని ఆ ఏకనిష్టతో ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ భగవంతుని అంతే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మోక్షానికి అర్హులవుతారు. వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? ఈ చావు పుట్టుకలు, జన్మ మరణముల నుంచి విడుదల. ఆ విడుదల కావాలి అనుకుంటే పూర్తిగా దృష్టిని భగవంతుని అంతే పెట్టాలి. దానికి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 11వ శ్లోకంలో, మా కురు ధన జన యౌవన గర్వము హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓయి ధనము, యవ్వనము, పరివారగణము అధికంగా కలవాడని చెప్పి గర్వించి విర్రవేగకు. కాలము అనుకూలంగా ఉండడం వల్లనే నీకు సంపద, బలము కలిగిందని చెప్పి తలుచుకో. ఇదే కాలం ప్రతికూలంగా మారినప్పుడు పెనుగాలికి మేఘమాలికలు ఎలాగైతే చెల్లాచెదరైపోతాయో నీ ధన జన యవ్వన మదములన్నీ కూడా చిటికలో మాయమైపోతాయి. ఎందుకు అంటే ఈ మాయా కార్యములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మాయా మహిమను దేవతలు కూడా గ్రహించలేరు. మాయ ఆశ్రయించే వారిని అందరినీ నమ్మించి వంచించే స్వభావం కలదు. మాయ చేతిలో మనం ఉన్నాము, మాయ భగవంతుని చేతిలో ఉంది. అందుచేత భగవంతుని చరణములు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మాయ నుంచి బయటలుగుతారు. తర్వాత శ్లోకంలో దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చచ్చాయుః తదపి నం చచ్చాసావాయుః. పగలు రేయి, ఉదయము సాయం సమయం, వసంతాది శిశిర ఋతువులు అనువాన్ని ఒకదాని వెనుక మరొకటి ఆ విధంగా నడిపిస్తూ కాలం క్రీడిస్తూ నడుస్తూ ఉంటే మన ఆయువు కూడా గడిచిపోతూ ఉంది అన్నది తెలుసుకోవాలి. ఇంత జరిగిపోతున్నా దురాశారు పిశాచం మాత్రం మనల్ని వెంటాడుతూ పీడిస్తూనే ఉంటుంది, కానీ విడిచిపెట్టదు. ఇదేదో శాశ్వతం అన్నట్టుగానే మానవ జీవితంలో ఇదంతా కూడా శాశ్వతం చెప్పి ముందుకు సాగిపోతుంది. దానికే మనకి భారతంలో యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుకి ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకి అన్ని ప్రశ్నలు అయిపోయిన తర్వాత
లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏది అంటాడు. దానికి ఆయన నిత్యం అనేక మంది చనిపోవడం గురించి వింటూ ఉన్నాం, కొంతమంది చనిపోవడం గురించి చూస్తూ ఉన్నాం. మేము కూడా ఉండమన్న సంగతి మాకు తెలుసు, కానీ మేమేదో శాశ్వతంగా ఉండిపోతాం అన్నట్టుగానే చేస్తూ ఇది నాది నేను అనే తాపత్రయాల్లో నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, నాది అనే తాపత్రయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అంచేత ఈ విధంగా ఉండే మాయ ఎప్పుడు కూడా మానవుల్ని ఉంటూ ఇంకా 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 బ్రతికుంటామేమో అన్నట్టుగా ఉంటాం, ఇంతకంటే ఇంకా ఆశ్చర్యకరమైనది ఏది అంటాడు. ఆ విధంగానే ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు ఆయన. అంచేత రోజులంటూ గడిచిపోతూ ఉన్నాయంటే మనం అంతకంతకు మృత్యువుకు సమీపం అయిపోతూ ఉన్నాము. ఇంకా ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో తెలియదు. అంచేత ఉన్నంతలో భగవంతుని అందే మనస్సు పెట్టి ఆ భగవద్ధ్యానం చేయు, గోవిందుని భజించు అని చెప్పి మరీ చెప్పడం జరిగింది. ఈ విధంగా ద్వాదశ మంజరికా స్తోత్రం 12 శ్లోకాలు చెప్పడం జరిగింది. నిఖిల వేదాంత విద్యాపారాయణులైన శ్రీమద్ శంకరాచార్య వారు ఈ విధంగా 12 శ్లోకాలు ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు దీన్ని. ఈ 12 శ్లోకాలు చెప్పారు. ఎప్పుడైతే ఇదంతా కూడా విన్నాడో ఆ వైయాకరణ పండితుడు కూడా తన బుద్ధిని మార్చుకొని ఈయనకి శిష్యుడిగా మారిపోయాడు. ఈ శ్లోకాల్లో ఉండేటి విషయాన్ని అర్థం చేసుకొని మానవుడు అత్యంత అద్భుతమైనటువంటి వైరాగ్య భావాన్ని పెంపొందించుకుంటూ ఆ తురి అయిన మోక్షాన్ని పొందడానికి ఆస్కారం ఉండేటి ఈ 12 శ్లోకాలు తప్పకుండా పఠనం చేసి దానిలో ఉండే అర్థాన్ని గ్రహించి దాని ప్రకారంగా ముందుకు నడిస్తే జన్మ చరితార్థం అవుతుంది. స్వస్తి.